ఒరే పొట్టోడా, నువ్వు అందగాడివే కాని నీ జుట్టు దువ్వుకోవాలంటే పగటి పూట దువ్వుకోవాలి. చీకటి పడ్డాక పగిలిన అద్దంలో చూస్తూ జుట్టు దువ్వుకుంటే నువ్వు కూడా 5 జడలు పిశాచి అవుతావు. జాగ్రత్త. పెరటిలో పగిలిన అద్దం దొరికితే తెచ్చుకొని తల దూకుంటున్నానబ్బా. ఇదిగో ఈ పిల్లి దయ్యమే చెప్పింది నా జుట్టంతా చిక్కులు పడిపోయింది అని. నాకేం తెలుసురా పొట్టుడా, పగిలిన అద్దంలో రాత్రులు చూసుకోకూడదని. అయినా ఈ 5 జడలు పిశాచెవరమ్మా? దాని కథ మాకు చెప్పవు? అవునవునవును, పత్రాలవ్వా మనకి కథ చెప్పి చాలా రోజులయ్యింది. చెప్పవ్వా, ఈ 5 జడల పిశాచి ఎవరు? ముగ్గురు ఆరు బయటన చలిమంట చుట్టూ కూర్చుని ఉంటే మంత్రాలవ్వ కథ చెప్పడం మొదలుపెట్టింది. చాలా సంవత్సరాల క్రితం రమ్య అనే అమ్మాయి పట్నం నుండి సరుకులు కొనుక్కొని వాళ్ళ ఊరు జామి వైపు ఒక్కటే నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పొలిమేర అవతల శ్మశానం దగ్గర్లో పగిలిన అద్దం మెరుస్తూ కనిపించింది. ఆడపిల్ల కదా, అద్దం అంటే మక్కువ ఎక్కువ. అందుకే దానిని తీసుకుని నడుస్తూ ఉంది.